ఒంగోలులోని ఏబిఎం డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ పింగళి పాండురంగారావు 92వ పుట్టినరోజు వేడుకలు కాలేజీలో ఘనంగా నిర్వహించారు. పింగళి శిష్యులు ఇదే ఏబిఎం కాలేజీలో అధ్యాపకులుగా వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారంతా తమ గురువు పాండురంగారావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. 1960లో గ్రేడ్ 2 హిందీ పండిట్గా ఏబిఎం డిగ్రీ కాలేజీలో విధుల్లో చేరిన పాండురంగారావు 1994లో ప్రిన్సిపల్గా ఉద్యోగ విరమణ చేశారు. తన సుదీర్ఘ జీవన యాత్రలో ఈరోజు మహాపుణ్యదినంగా పర్వదినంగా భావిస్తున్నట్లు పింగళి సంతోషంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏబిఎం డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ టిఎస్ఎస్ సింగ్, రిటైర్డ్ పీడీ డేవిడ్ రాజు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీవాణి, లెక్చరర్లు ఆల్బర్ట్ మాథ్యూస్, సుబ్రహ్మణ్యం, కాలేజీ ఏవో జయశీలరావు, విద్యార్థులు పాల్గొన్నారు. సార్ కొంతమంది కనపడట్లేదు సార్. వితరణశీలి మా ప్రాచార్యుల వారు శ్రీ పింగళి పాండురంగారావు గారికి సవినయంగా సమర్పిస్తున్న కవికాక్షతలు. మాటను నిలబెట్టుకునే మహనీయులు, మనిషికి మారుపేరు మా ప్రాచార్యుల వారు సర్వశ్రీ పింగళి పాండురంగారావు గారు. నిస్వార్థపు సేవ చేసిన చదువుల తోట మాలికి ప్రియ మాస్టారు, తొలి ఏకువ కిరణ ప్రసన్న తరుణంలో పూచిన వీరులు నీ కీర్తిని పరిమళించాలని ఆశపడుతున్నాయి. స్టూడెంటే అధ్యాపకులుగా ఉద్యోగస్తులుగా మారి ఆయన సంబంధించుకోవడం చరిత్రలో అక్కడ చాలా తక్కువ. ఇంకా 4 స్టూడెంట్స్ చాలా మంది పిలిచారు, వారు కూడా వస్తారు. పాఠశాల గురించి మీకు బాగా తెలుసు. ఆయన మంచివాడు ఉంటారు, కానీ మంచితనంలో చాలా విశేషం ఉంది, విశిష్టత ఉంది. ఎవరిని ఇబ్బంది పెట్టాడు, ఎవరిని ఏమడిగినా చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దాం, ఇబ్బంది పడమా, నేను చూస్తాగా పోవాలి, అలా భరోసా ఇచ్చే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అలా మాట్లాడుతున్నాడు. ఆయన కెరీర్ దగ్గర నుంచి మీకు మీ అందరికీ తెలుసుకోలేదు, ఈ సంస్థ అంటే ప్రేమ మొదటి నుంచి ఉంది. క్రైస్తవ సంస్థ అంటే మొదటి నుంచి ఆయన ప్రేమ ఉంది. అంతేకాకుండా దేవుడు అనూహ్యంగా ఒక క్రిస్టియన్ గర్ల్ని మ్యారేజ్ చేసుకోవడం కూడా ఇంకా సంతోషం. ఆయన మ్యారేజ్ చేసుకున్నాక మన క్రైస్తవురాలు అంతకంటే క్రైస్తవురాలను వివాహం చేసుకొని, అంతకుముందే ఆయనకు అలాంటి అభిమానం ఉంది కాబట్టి క్రైస్తవ సంస్థల మీద ఒక మామూలు బడిపంతులుగా ఎక్కడ చిన్న ఏమంటారు హిందీ టీచర్, ఆ హిందీ టీచర్ అనేటువంటిది అప్పట్లో హిందీ టీచర్ అంటే ఇక్కడ గొప్ప ఆ స్టేజ్ నుంచి ఆయన మొదలైంది. ఈవేళ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉన్నతమైన సంస్థకు ప్రిన్సిపాల్గా అభిమానం సంపాదించుకోండి. అధికారుల దగ్గర, మేనేజ్మెంట్ దగ్గర, స్టాఫ్ దగ్గర, విద్యార్థుల దగ్గర, ఎవరు మాస్టర్ మనం ఏదో సందర్భం వచ్చి చెప్తున్నాడు. ఎవరు హైదరాబాద్లో ఒక వ్యక్తి కలిశాడంట. కలిసి ఆ మాస్టర్ బాగున్నారా సార్ అంటే, నేను మీ స్టూడెంట్స్ సార్, మీ పుణ్యమే ఈ రోజు నేను ఈ ఉద్యోగంలో ఉన్నాను సార్ అన్నాడు. అంటే డిగ్రీ చదివేటువంటి సమయంలో, ఇంటర్మీడియట్ చదివే సమయంలో ఆ స్టూడెంట్స్ అందరూ అలా చెప్తూ ఉంటారు. సో అలాంటి గౌరవము ఎవరికి ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, కలెక్టర్ గారు రిటైర్డ్ అయితే మాజీ కలెక్టర్ అంట. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే గారు 5 ఏళ్ళు అయిపోతే మాజీ ఎమ్మెల్యే అంట. అదేవిధంగా మంత్రి గారు మారితే మాజీ మంత్రి అంట. ఇంకొక గుమస్తా రిటైర్డ్ అయితే ఆయన ఏదో మాజీ ఎంప్లాయీ అంట. కానీ ఒక టీచర్ రిటైర్డ్ అయితే మాజీ టీచర్ అని ఎక్కడ మీరు గమనించండి. మా మాస్టర్ గారు అంటారు కానీ మా మాజీ మాస్టర్ గారు ఎవరు, ఒక్క గౌరవం ఆ టీచర్కే ఉంటుంది. ఆ గౌరవం ఏది ద్వారా మన అందరికీ వచ్చేది అనేది మన ఈరోజు సంతోషించవలసినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా సుదీర్ఘ జీవన యాత్రలో ఈరోజు మహాపుణ్యదినంగా భావిస్తున్నాను. ఇది పర్వదినంగానూ భావిస్తున్నాను.
ఎందుకంటే ఈ కలియుగంలో మానవ స్వభావం ఉన్నత స్థాయి నుంచి దిగజారిపోతున్నటువంటి అందరికీ తెలిసిన విషయమే. కానీ నా పట్ల మా ఆత్మీయ మిత్రులు చూపిస్తున్నటువంటి ఈ మహా ప్రేమానుభవానికి నేను ముగ్ధుడైపోయి, అయినప్పటికీ కూడా నాకు దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి కాబట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని నేను బహుదా ఆనందిస్తూ వారందరికీ కూడా, ఆత్మీయులందరికీ కూడా నేను, వారి కుటుంబాలు, వారి యొక్క సంబంధించిన మిత్రులందరూ కూడా దేవుడు సర్వకాల సర్వావస్థలంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తూ ఉండాలని నేను ప్రార్థించడం తప్ప నా వయసుకు నేను చేయగలిగినటువంటి వాళ్లకు మేలు ఇంకా ఏం ఉండదని నా ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళందరి మీద సకాలము వాళ్ళ జీవితాంతం ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క అనుభవాన్ని వాళ్ళు నాకు ఇచ్చిన దాన్ని బట్టి వారందరికీ కూడా మరొకమారు కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తాను. మీ శిష్యుడు ఇక్కడ చదువుకొని మళ్ళీ మీరు ఇక్కడే వాళ్ళు కూడా ఇప్పుడు నాకు ఇక్కడ 34 సంవత్సరాలు, 1960లో చేరాను, 1994లో రిటైర్ అయినాను. అంటే 34 సంవత్సరాలు నేను చిన్న బతుకు చెప్పని చెబుతాను 2 నిమిషాలు. నేను చేరింది 1960లో నా జీతం 47 రూపాయలు, అంటే 45 డిఏ, 22 45 బేసిక్, 22 డిఏ. అంటే హిందీ పండిట్ గ్రేడ్ 2గా చేరాను నేను పైన. ఆ పక్కన ఉండే హాస్టల్లో నేను హిందీ మాస్టర్గా పోతుండేవాడిని. 94లో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్ అయినాను. ఇదే స్థలంలో ఇదే స్థాయిలో నాకు స్వామి అనుగ్రహించినటువంటి, దేవుడు అనుగ్రహించినటువంటి అపార కృపా ఫలాలే నేను అనుభవించాను ఇక్కడ. అంటే హిందీ మాస్టర్ గ్రేడ్ 2 దగ్గర నుంచి BA BEd చేశాను, MA BEd చేశాను, జూనియర్ లెక్చరర్ చేశాను, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేశాను, డిగ్రీ కాలేజీ కూడా ఆయన యొక్క కృప వల్లనే 1981 డిగ్రీ కాలేజ్ చేసి 94 వరకు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా నేను ఉండటం అనేటువంటి నాకు తగినటువంటి శక్తి కాదు. అది దైవానుగ్రహం అనేది నేను ఎప్పటికీ నమ్ముతుంటాను. అందువల్ల దాని తర్వాత ఇప్పుడు రిటైర్ అయ్యి కూడా 31 సంవత్సరాలు అయింది. అంటే 65 సంవత్సరాలు నాకున్నా కూడా నాకు ఎప్పుడు 26 సంవత్సరాల్లో నేను ఇక్కడ చేరా. 1960 అంటే నాకు 26 సంవత్సరాలే అప్పుడు వయసు. కాబట్టి 91లో వచ్చాను కూడా. నా మిత్రులు ఆత్మీయులంతా కూడా ప్రేమానుభవాలు చూస్తే దైవాంశ సంభూతులే వీళ్ళు అనేటువంటిది దృఢ నిశ్చయము. దాన్ని అన్నిటికీ మళ్ళీ కలుస్తానో లేదో కానీ ఈ యొక్క అపార ప్రేమానుభవాన్ని నా జీవితంలో మర్చిపోలేనటువంటి దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తూ వాళ్ళందరికీ కూడా మరొక తగ్గిత వందనాలు చెల్లిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నాను. ముగిస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.